వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. భారత్ ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బ కొట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ గొంతెండేలా చేస్తోంది. మరోవైపు బలూచిస్తాన్లో తిరుగుబాటుదారులు గెరిల్లా యుద్ధం చేస్తూ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ అంతా అంతర్యుద్ధం మొదలైంది. ముఖ్యంగా నీటి కోసం సింధ్ ప్రావిన్స్లో ప్రజా తిరుగుబాటే జరుగుతోంది. కంగా హోంమంత్రి ఇంటిని తగలబెట్టారు ఆందోళనకారులు. పోలీసులు కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇక సింధు జలాలను పంజాబ్ భూస్వాములు కార్పొరేట్ వ్యవసాయ సంస్థలకు మళ్లించేందుకు కాలువలు నిర్మిస్తున్నారంటూ కొన్నాళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఏప్రిల్లో పనులు ఆపివేసినా సీక్రెట్గా కొనసాగిస్తున్నారు. ఆ విషయం తెలిసి నిరసనకారులు మరోసారి రోడ్డుకెక్కారు. ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ప్రభుత్వ వాహనాలను తగలబెడుతున్నారు. గూడ్స్ ట్రక్కులను, పెట్రోలియం కంపెనీ కార్యాలయాన్ని దోచుకున్నారు. సింధు హోంమంత్రి జియావుల్ హసన్ ఇంటికి నిప్పు పెట్టారు. మోరా పట్టణంలో పరిస్థితి కంట్రోల్ తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు.